గుడివాడలో స్వర్గీయ దారం నరసింహారావు ప్రథమ వర్ధంతి. స్థానిక గుడివాడ పట్టణ జ్యోతిరావు పూలే రమాబాయి విగ్రహాల వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దారం నరసింహారావు జ్ఞాపకార్థం చేతి వృత్తిదారులకు కొట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, విద్యార్థులకు సైకిళ్లు అందించారు. గుడివాడ 1000 మందికి భోజనం ఏర్పాట్లు నిర్వహించారు. దారం నరసింహారావు అభిమానులు పెద్ద ఎత్తున జోహర్లు పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దారం నరసింహారావు సతీమణి బీసీ సంఘం జనరల్ సెక్రటరీ నాగమణి మాట్లాడుతూ, ఆయన కళ గుడివాడలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణమని, ఈ రోజు నరసింహారావు వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణ శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నివాళి అర్పించేందుకు విచ్చేయగా, మరొకసారి ఎమ్మెల్యే రాముని బీసీ కమ్యూనిటీ హాల్ విషయం గుర్తు చేశామన్నారు. త్వరలో నిర్మాణం జరుగుతుంది అని నామమాత్రంగా నిర్మించకుండా గొప్పగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా గుర్తుండేలా నిర్మించాలి అని ఆలోచనలో ఉన్నానని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి బీసీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి కృషి చేస్తానని, నియోజకవర్గ ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తూ పట్టణ అభివృద్ధి పదంగా నడుస్తానని అన్నారు. దారం నరసింహారావు బీసీలకు అభ్యున్నతికి ఎంతో కృషి చేసి తుది శ్వాస విడిచారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన భార్యగా ముందుకు తీసుకుని వెళ్తానని అన్నారు. నా ఊపిరి ఉన్నంత వరకు బీసీల రాజ్యాధికారం కోసం అహర్నిశలు కృషి చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై గుడివాడ ఇన్ఛార్జి భిక్షం యాదవ్, బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష పెట్టుకున్నాం. మా మాయన లేకపోయినా వ్యక్తిగతంగా ఎప్పుడు మా ముందే ఉంటాడు అన్నగారు. అదేవిధంగా దారం నరసింహారావు అన్నటువంటి గారి పేరు మీద ఇవాళ వృద్ధాపులకి భోజనాల కార్యక్రమాలు కానీ, సైకిళ్ళు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. మిషన్లు అయ్యి ఆయన ఒకటే కళ, బీసీ కమ్యూనిటీ హాల్ అనేది సాధించుకోవాలనేది. ఎమ్మెల్యే గారు కంపల్సరీగా కూడా ఇస్తానని ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఆయన భౌతికంగా మా మాయన లేకపోయినా ఆయన లేని లోటు మాకు తీరని లోటు. ఎప్పుడు ఏ కష్టం వచ్చింది అని అర్ధరాత్రి ఫోన్ చేసి కాల్ చేసినా ఎమ్మెల్యే లిఫ్ట్ చేసి అతను కులాలకు మతాలకు అతీతంగా తన వంతు సాయ సహాయాలు చేయడం జరిగేది. ఏ విషయంలో కూడా ముందంజలో ఉండి అతను మా బీసీ బిడ్డ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏ సమస్య వచ్చినా ముందండుగులో ఉండి అర్ధరాత్రి ఎప్పుడు పిలిచినా వచ్చి మాకు ఆయన సాయ సహకారం అందించడం జరిగింది. ఇవాళ అట్లాంటి మనిషి లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన లేని లోటుగానే కనపడుతుంది. ఆ లోటుని తీరలేదని, ఆ బాధ్యతని ఇంకెవరూ తీర్చలేరని చేసుకున్నా. జోహార్ దారం నరసింహారావు. చేయాలి, సహాయపడాలి అనే ఆలోచన, ఆయన ఆశయానికి ఆలోచనలకి అనుగుణంగా నేను ఈ రోజున 10 మందికి సహాయం చేస్తూ వృద్ధాశ్రమంలో చీరలే పంచాను. ఇక్కడ కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టే కానివ్వండి, చదువుకునే పిల్లలకి సైకిళ్ళే కానివ్వండి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఆశయం వచ్చి బీసీ కమ్యూనిటీ హాల్ సాధన. అయితే ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు, దారం నరసింహారావు గారి ఇంటికి వచ్చారు. వస్తే ఆయన వర్ధంతి సందర్భంగా వచ్చారు. అయితే ఆయన ఈరోజు అడగడం జరిగింది. మళ్ళీను అడిగినప్పుడు ఆయన అది నేను దారం నరసింహారావు గారికి ఇచ్చిన
ప్రామిస్ అండి, అది నేనైతే బ్రేక్ చేయను, ఖచ్చితంగా నేను చేస్తాను. కాకపోతే పెద్దగా చేద్దామని చూస్తున్నాను, బీసీ కమ్యూనిటీ హాల్ పెద్దది కట్టిద్దామని చూస్తున్నాను, అందుకోసమని లేట్ అవుతుంది. దీన్ని పొరపాటును కూడా తప్పుగా అనుకోకండి, నేనైతే ఖచ్చితంగా చేస్తానని మరొకసారి మాట ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. దీనికి ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హో దారా నరసింహారావు గారు, జై హో బీసీ సంఘం.